ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి విశేషముగా ఇది పరిశుద్ధ దినం. గడిచిన 6 దినములు ఆయన మనలను భద్రపరిచి 2వ మాసము ఫిబ్రవరి నెలలో, అవును, ఈ దినము వరకు ఆయన రెక్కల నీడలో మనలను భద్రపరిచిన దేవాతి దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధికి వేగిరపడి ఆసక్తితో ఆశతో వెళ్ళే వారముగా ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 95వ అధ్యాయములో 1వ వచనము చదువుకుందాం. ప్రియ దేవుని బిడలారా, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. అవును, 3వ వచనం కూడా చదువుకుందామా. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగచేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధ దినం. నా భక్తుడు అంటూ ఉన్నాడు, నేడు మీరు ఆయన మాటలను అంగీకరించిన ఎడల ఎంత మేలు. సముద్రము ఆయనది, పర్వతములు ఆయనవి, ఈ సర్వ సృష్టి ఆయనది, ఆయనకు లోబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, రండి నమస్కారము చేసి సాగిలపడుదము అని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈ పరిశుద్ధ దినము మరి మన సొంత పనులను ఎంత ఆసక్తిగా చేసుకుంటూ ఉంటామో, అంతకంటే కూడా ఈ పరిశుద్ధ దినము నీ ప్రభుని ఆరాధించుటలో, నీ ప్రభుని ఘనపరచుటలో, నీ ప్రభువుకి సాగిలపడి ఆయనను పూజించుటలో నిన్ను నీవు, అలాగే నీ కుటుంబము, అవును, ప్రథమ స్థానములో ఉండాలి. నీ యొక్క ప్రభు నీకు అనుగ్రహించిన రక్షణను బట్టి కదా, ఆయన నీకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి ఆయన నీవు ఘనపరచాలి. ఆయన నీ కొరకు చేసిన త్యాగమును బట్టి, ఆయన నీ కొరకు ఇచ్చిన సర్వస్వాన్ని బట్టి ఆయన నీవు ఆరాధించాలి. ఎన్ని ప్రాముఖ్యమైన పనులున్నా అవును, వాటిని సున్నితంగా ప్రక్కన పెట్టివేసి నీ ప్రభుని ఆరాధించడానికి వేగిరపడు. నీవు, నీ కుటుంబము నా దేవుని సన్నిధిలో నేనే నా ప్రభుని ముందుగా వెళ్ళి దర్శించుకోవాలి. అవును కదా, ఎంతోమంది దేవుని సన్నిధికి సమయానికి వెళ్లకుండా ఆశీర్వాద సమయానికి వెళ్తుంటారు, మధ్యలో వెళ్తూ ఉంటారు. అదే వారి సొంత పనులకైతే ముందు వెళ్తారు, వాళ్ళ డ్యూటీస్కి, వాళ్ళ జాబ్స్కి, వాళ్ళ స్టడీస్కి కదండి, వాళ్ళ బిజినెస్ పర్పస్, లేక వారి యొక్క ప్రయాణాలు. ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే ఎంత వేగిరపడి వెళ్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు చాలామంది నిర్లక్ష్యంగా వస్తూ ఉంటారు, అలక్ష్యంగా వస్తూ ఉంటారు. వెళ్ళొచ్చులే, తర్వాత వెళ్ళొచ్చులే కదండి. అటువంటి అనుభవం మనకి ఉండకూడదు. ఎందుకు అనంటే మనము మన ప్రభుకి లోబడే వారంగా ఉండాలి, మన ప్రభుని ఘనపరిచే వారంగా ఉండాలి. ఆయన సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన రాజుల రాజు అయి ఉన్నాడు. చదువుకున్నాం కదా, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు అయి ఉన్నాడు. ఈ మహారాజుని ఆరాధించడానికి, పూజించడానికి, సాగిలపడి ఆయనను కొనియాడడానికి వేగిరపడి వెళదాం. సమృద్ధికరమైన దీవెన పొందుకొని నీ ప్రభుని సంతోషింపచేసే ఆరాధన, అర్పణ ఆయనకు అర్పించి ఆయనను ఘనపరుద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీవు మహాత్యము కలిగిన మహారాజు,
దేవతలందరికీ పైన గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, జీవము కలిగిన దేవుడవు. సముద్రము నీది, అందులో ఉన్న సమస్తము నీది, ఆకాశము నీది, భూమి నీది. అవును ప్రభువా, ఈ సర్వ సృష్టికి అధికారివి నీవే, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఈ పరిశుద్ధ దినము నిన్ను ఆరాధించే బిడలుగా ఇంట ఉండి వారి సొంత పనుల్లో తిరుగులాడకుండా నిన్ను గణపరచుటలో, నిన్ను హెచ్చించుటలో, నిన్ను మహిమపరచుటలో, నిన్ను పూజించుటలో ఈ ప్రియ బిడ్డలను ప్రథమ స్థానంలో ఉంచి అధికమైన ఆశీర్వాదం నిన్ను ఆరాధించుట ద్వారా, నీ సన్నిధికి అత్యధికమైన ప్రాముఖ్యత ఇచ్చుట ద్వారా దానిలో ఉన్న గొప్ప ఆశీర్వాదము నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఏ ఒక్కరు తప్పిపోకుండా, ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా తండ్రి నీ ప్రియ బిడ్డలను దర్శించండి. వారి భయముల నుంచి, వారి భారముల నుంచి నాయన వారికి విడుదల దయచేయమని నీకే సకల ఘనత, మహిమ, ప్రభావములను ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.